ఒక విశాలమైన సముద్రపు ఒడ్డున ఒక చిన్న పక్షి తిత్తేబం జీవిస్తుంది. తిత్తేబం తన గుడ్లను సముద్ర తీరంలోని ఇసుకలో పెట్టింది. కానీ సముద్రపు అలలు వచ్చి ఆ గుడ్లను తీసుకెళ్ళిపోయాయి. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా అదే జరిగింది. తిత్తేబానికి కోపం వచ్చింది. తిత్తేబం కోపంతో సముద్రాన్ని ఎండబెట్టాలని సంకల్పించింది. అప్పుడు అది నీటిలోకి వెళ్ళి రెక్కలు తడుపుకొని ఇసుకలో దొర్లి మళ్ళీ సముద్రంపై ఇసుక చల్లడం మొదలుపెట్టింది. అది చూసిన దాని జంట పక్షి మొదట "నువ్వేం చేస్తున్నావు?" అని నవ్వింది. ఇది అసాధ్యం అని అనుకుంది. కొంతకాలం తర్వాత అది కూడా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇది చూసిన పక్షులంతా, "అరే, అవి మన పక్షి జాతిరా, మనమే సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు?" అని అన్నీ సహాయం చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు పక్షుల రాజు గరుడ పక్షి అక్కడికి వచ్చాడు. అతను పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని సముద్రంలో వేయడం ప్రారంభించాడు. ఇది చూసిన శ్రీ మహావిష్ణువు స్వయంగా అక్కడికి దిగి వచ్చారు. అక్కడికి వచ్చిన శ్రీ మహావిష్ణువు పక్షికి మరియు సముద్రునికి సంధి కుదురుస్తాడు. పక్షుల దృఢ సంకల్పం చూసి సముద్రుడు గుడ్లను తిరిగి ఇచ్చాడు. పక్షి చిన్నదే కావచ్చు, కానీ దాని సంకల్పం చాలా గొప్పది. అలాంటప్పుడు ప్రకృతి, ప్రపంచమే నీకు సహాయం చేస్తుంది.